హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా క్రిస్పీ కార్న్ అయితే అప్పుడప్పుడు చేసుకుని తింటే బాగుంటుందండి. పిల్లలు కూడా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా పెడితే వాళ్ళు కూడా హోంవర్క్ ప్లే చేయడానికి కొంచెం యాక్టివ్గా చేస్తారనమాట. అంటే ఆయిల్ ఫుడ్డే కానీ మరీ అప్పుడు రోజు తినం కదండి. ఇదైతే ముందుగా స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టుకొని శుభ్రంగా వాటర్ అంతా తీసేయాలండి. తీసేసిన తర్వాత ఈ విధంగా ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ ఏమో వరిపిండి, కొంచెం కారం, ఉప్పు, చాట్ మసాలా ఇవన్నీ వేసి పొడి పొడిగా దేనికి దానికి విడివిడిగా వచ్చేలా అయితే కలపాలన్నమాట. అస్సలు వాటర్ అయితే ఉండకూడదండి. వాటర్ ఉందంటే ముద్దలాగా పకోడీ టైప్లో వచ్చేస్తుంది అనమాట. ఇది చూసారు కదా ఎంత విడివిడిగా ఉన్నాయో, ఇలా విడివిడిగా ఉండాలన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత కొన్ని అయితే వేసుకోండి. ఒకసారి వేసుకున్నారంటే త్వరగా వేగవు, బాగా వేగవన్నమాట. కొన్ని వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా ఎంత విడివిడిగా వచ్చాయో. ఇలా వస్తేనే బాగా క్రిస్పీగా, అలాగే క్రిస్పీ స్వీట్ కార్న్ అంటే ఇలాగే ఉండాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకొని నూనెలో బుడగల్లా వస్తాయి కదండి, అవి తగ్గిపోతే వేగిపోయినట్టు అనమాట. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కొద్దిగా వేసుకొని మనం చేసుకున్నవన్నీ వేయించేసుకుని ఒక ప్లేట్లో అయితే పేపర్ అయితే వేసుకుని ఆ ప్లేట్లో వేసేసుకోండి. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, అదేమన్నా ఉంటే ఆ పేపర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా చూసారు కదా, ఇవి ఆ బుడగలు తగ్గేటప్పటికైతే ఇప్పుడు మనం తీసేటప్పుడు కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుందండి, కానీ తీసేసిన తర్వాత అయితే కరకరలాడుతూనే ఉంటాయి. అది కూడా చూసుకోండి మీరు ఒకసారి. ఎప్పుడో ఒకలా తినాలంటే ఎలాగో బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుందండి. పైగా ఈ సీజన్లో ఎలాగో దొరుకుతున్నాయి కాబట్టి, ఈ సీజన్లో ఏముందండి, ఎప్పుడు పడితే అప్పుడే దొరుకుతున్నాయి కదా ఇప్పుడైతే. ఇది చూసారు కదా, ఇప్పుడైతే ఇవైతే ఇందులో కొంచెం ఎక్స్ట్రాగా అయితే నేనైతే కొంచెం ఆనియన్స్, కొత్తిమీర అయితే వేసుకొని ఈ విధంగా అయితే సర్వ్ చేసుకున్నాం అనమాట మేము. లేదా అలా కూడా తినేయచ్చండి, అలా కూడా బాగున్నాయి అనమాట ఉత్తుగా తినడానికి కూడా. కానీ ఇలా అయితే ఇంకొంచెం టేస్ట్ అయితే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది అనమాట. మీకు అంతగా కావాలంటే కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కరకరలాడుతూ చాలా బాగుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్